హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. నాన్న నిద్రపోయినట్లు నటిస్తున్న నన్ను దగ్గరకు లాక్కుని ఆయన భుజంపై పడుకేసుకుని నా తల నిమురుతూ, అరుణా, శాంభవికి ఈ మధ్యన బాగా అలక పెరిగిపోయింది కదా అని అడిగారు. దాని మనసుకు నచ్చింది చెయ్యకపోతే అలగకపోతే ఏం చేస్తుందండి అని అమ్మ అంటుండగా డోర్ గట్టిగా కొడుతున్న శబ్దం. అమ్మ నాన్నతో, ఎవరంటారు ఇంత రాత్రి వేళలో అని అనుమానంగా అడిగింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, చూసొస్తానుండు అని నా తలను పక్కకు జరిపి నెమ్మదిగా కిందకి దిగి బయటకు వెళ్ళారు. అమ్మ కూడా వచ్చింది ఎవరా అని తెలుసుకోవడం కోసం నాన్న వెనకాలే బయలుదేరింది. నాకు కూడా ఎవరు వచ్చారో తెలుసుకోవాలనిపించి నెమ్మదిగా లేచి గది డోర్ వెనక్కి దాక్కుని గుమ్మం వైపు చూస్తున్నాను. ఇంతలో నాన్నగారు డోర్ తీసి, ఎవరు మీరు అని అడిగారు. నేను శాంభవి వాళ్ళ క్లాస్ టీచర్ లక్ష్మినండి అన్నారు అవతలి వ్యక్తి. అవునా, ఈ టైంలో వచ్చారేంటి మేడం అని అడిగారు మా నాన్న. నాకు మాత్రం మా లక్ష్మీ మేడం మాటలు వినిపిస్తున్నాయి కానీ మనిషి కనిపించడం లేదు నాన్న అడ్డుగా నించోవడం వల్ల. అప్పుడు మా లక్ష్మీ మేడం, మా ఇల్లు ఈ పక్క వీధిలోనే అండి, నేను బజారుకు వెళ్ళి వస్తుంటే మీ ఇల్లు కనిపించింది, శాంభవిని పిక్నిక్కి పంపిస్తారో లేదో అడిగి తెలుసుకుందామని వచ్చాను అన్నారు మా మేడం. మా అమ్మా నాన్నలు ఆశ్చర్యంగా, ఇంత రాత్రి వేళలో ఈ విషయం అడగడానికి వచ్చారా అని అనుమానంగా అడిగేసరికి, అంటే ఎలాగో వెళ్ళే దారే కదా అని ఆగాను. శాంభవి చాలా మంచి స్టూడెంట్ అండి, తనకు ఈ టూర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి విజ్ఞాన విహారయాత్రల వల్ల పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుంది, అందుకే పంపమని అడగడానికి వచ్చాను. మా నాన్న అనుమానంగా ఆవిడ వైపు చూస్తూ, అయ్యో, మీ మాటను కాదంటున్నందుకు క్షమించాలి, శాంభవిని ఆ విహారయాత్రకు పంపడం లేదండి అని చెప్పేశారు. మీరెందుకు పంపనంటున్నారో నేను తెలుసుకోవచ్చా మేడం మళ్ళీ అడిగేసరికి ఇంతలో అమ్మ కల్పించుకుని, ఆడపిల్లని 4 రోజులు అది అంత దూరం పంపాలంటే భయం సహజమే కదా మేడం, అందుకే ఆయన వద్దంటున్నారు. వెంటనే మా మేడం కోపంగా, మేమందరం ఉంటాం కదా అండి, ఆ మాటకొస్తే లేడీ టీచర్స్ అందరూ ఈ విహారయాత్రకు వెళ్తున్నాము, మీ పిల్ల బాధ్యత మాది, నన్ను నమ్మి మీ అమ్మాయిని పంపించండి, క్షేమంగా తీసుకువచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది అని ధీమాగా చెప్పేశారు. మేడం మాటలు విన్నాక అమ్మా నాన్న ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు. ఇందులో ఇంత ఆలోచించేదేమీ లేదు, మీ అనవసర భయాలతో పిల్లల సరదాలను పాడు చేయకండి అని మళ్ళీ మేడం అనేసరికి, అదేం లేదులేండి, వీళ్ళ ఫ్రెండ్స్ లయ మహేశ్వరి కూడా వెళ్ళడం లేదని శాంభవి కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అని మా నాన్న అబద్ధం చెప్పారు. ఓ, అదా మీ భయం, అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పండి, ఇప్పుడే లయ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని ఒప్పించి వచ్చాను. మహేశ్వరి వాళ్ళ అమ్మగారు ఫీజుకు డబ్బులు లేవంటే తన ఫీజు నేనే కడతానని చెప్పేసరికి ఆవిడ కూడా ఒప్పుకున్నారు పాపం అని చాలా నచ్చ చెప్పడానికి చూస్తున్నారు మా లక్ష్మీ మేడం. ఇక అమ్మ తెలివిగా, సర్లేండి, మీది పూచి అంటున్నారు కాబట్టి మేము పంపిస్తాము, కానీ పిల్లలకు ఏదైనా జరిగితే మాత్రం మీరు మా నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది, దానికి మీరు సిద్ధమైతే మాకు సరే అని అడిగింది. ఖచ్చితంగా, మీ పిల్లల కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్న, కంటిలో నలుసు పడ్డా కూడా నాదే బాధ్యత అని చాలా ధీమాగా మాట్లాడేశారు మా మేడం. నిజానికి మా మేడం ఎవరితోనూ ఇంతలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. అటువంటిది ఆవిడ ఇంటికి వచ్చి మరీ అమ్మా నాన్నలను ఒప్పించడం నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. ఆవిడ మాటలకు నాన్నకు భయం పోయి నమ్మకం ఏర్పడింది. వెంటనే, సరే మేడం, మీరెంతలా చెప్పాక పంపకుండా ఎలా ఉంటాం అని నవ్వుతూ సమాధానమిచ్చారు. అప్పటి వరకు నాన్న ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని తలుపు చాటుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నాకు ఒక్కసారిగా ఎగిరి గంతెయ్యాలనిపించింది. కానీ వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుని మా మేడం ముఖం కనిపిస్తుందేమో నాన్న పక్కకు తప్పుకుంటే చూద్దామని ఎదురు చూస్తున్నాను. నాన్న ఒప్పుకునేసరికి మేడం మాటల్లో ఏదో వింత కనిపించింది. మేడం చాలా తీక్షణంగా నెమ్మదిగా, చాలా సంతోషమండి, చాలా సంతోషం, మీరు అసలు ఒప్పుకుంటారనుకోలేదు, ఈ విజ్ఞాన యాత్రకు శాంభవి తప్పనిసరిగా రావాలి,
తను లేకుండా ఈ విహారయాత్ర అస్సలు పూర్తి కాదు అని అనేసరికి నాన్న మళ్ళీ అనుమానంగా చూస్తూ, మేడం ఏం మాట్లాడుతున్నారు? శాంభవి లేకపోతే యాత్ర పూర్తి కాకపోవడం ఏంటి అని అడిగారు. వెంటనే మేడం తడబడుతూ, అది అంటే శాంభవి స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ కదా, బాగా చదివే పిల్లలే రాకపోతే ఇక మిగిలిన వాళ్ళేమి వస్తారని అని అంటూ, నేను ఇక వెళ్తాను, మళ్ళీ మీ మనసు మార్చుకోరు కదా అని మేడం వెనక్కి తిరిగారు. మేడం గేటు వరకు వెళ్ళే వరకు నాన్న చూస్తూనే ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాయో కానీ మా ఇంటి ముందుకు చాలా కుక్కలు వచ్చి భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాయి. అవి అలా రోదిస్తూనే ఉన్నాయి. నాన్న అమ్మ వెళ్తున్న మేడం వైపే చూస్తున్నారు. ఆవిడ అక్కడ నుండి వెళ్ళిపోయాక నాన్న డోర్ వేయడం చూసి నేను అమాంతం మంచం పైకి వెళ్ళిపోయి పడుకుని వాళ్ళ మాటలు వింటున్నాను. నాన్న రూమ్లోకి వస్తూ అమ్మతో, ఏంటి ఆ మేడంని చూస్తూ ఆ కుక్కలు అలా ఏడుస్తున్నాయి అన్నారు. అప్పుడు అమ్మ, నాకు అదే అర్థం కాలేదండి, అయినా మన వీధిలో ఇన్ని కుక్కలు ఉండవు కదా అంది. అవును, పైగా అవి వింతగా ఏడుస్తూ ఆవిడ వెనకాలే పడ్డాయి నవ్వుతూ అన్నారు నాన్న. అయినా ఆవిడలో కాస్త భయం కూడా లేదు చూసారా, దీనిని బట్టి నిర్భయంగా మన శాంభవిని ఈవిడతో పంపచ్చేమో అంటూ మంచంపై వాలిపోయింది అమ్మ. అంటూ నాన్న కూడా పడుకున్నారు. నేను మాత్రం పిక్నిక్ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. అలా నేను పిక్నిక్ గురించే తలుచుకుంటూ సంబరపడిపోతున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ నిద్ర పట్టేసింది. మరుసటి రోజు నేను స్కూల్లో లయ మహేశ్వరి కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో మా లక్ష్మీ మేడం బయట వరండాలో వెళుతూ కనిపించారు. ఎప్పుడూ ఆవిడంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆవిడకు పిల్లలంటే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడూ విసుక్కుంటూనే ఉండేవారు. అందుకే మేమెవరూ ఆవిడను ఇష్టపడే వాళ్ళం కాదు. కానీ రాత్రి ఆవిడ మా ఇంటికి వచ్చి అంత మంచిగా మాట్లాడి అమ్మా నాన్నలను ఒప్పించడం వల్ల నేను ఒక రాత్రిలోనే ఆవిడకు పెద్ద అభిమానిని అయిపోయాను. ఆవిడపై ఎనలేని గౌరవం కూడా వచ్చేసింది. అందుకే స్కూల్లో ఆవిడ కనిపించేసరికి నాకు ఆవిడ దగ్గరకు వెళ్ళి పిక్నిక్ ఫీజు కట్టేసి నా పేరు వెంటనే ఇచ్చేయాలి అని చాలా కుతూహలంతో ఉన్నాను. ఇంతలో లయ వచ్చేసింది. అమ్మయ్య, ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చులే అనుకున్నాను. లయ నా దగ్గరకు వచ్చిన వెంటనే ఆనందంగా, నన్ను పిక్నిక్కి పంపడానికి నాన్న ఒప్పేసుకున్నారోచ్ అని దానిని గట్టిగా పట్టేసుకున్నాను. అది కూడా బ్యాగ్ కింద పెడుతూ, అవునే, నన్ను కూడా రాత్రి మీ నాన్నగారు మా ఇంటికి వచ్చి ఒప్పించకపోతే మా నాన్న అస్సలు ఒప్పుకునేవారు కాదేమో, చాలా థ్యాంక్స్ చాము అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. నాకు మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపించి, మా నాన్నగారా మీ ఇంటికి వచ్చారా అని అనుమానంగా అడిగాను. అవునే, మీ నాన్నగారే అని సమాధానమిచ్చింది. వచ్చి ఏమన్నారు? సాయంత్రం లయని పిక్నిక్కి పంపొద్దని చెప్పినందుకు ఏమీ అనుకోకండి. ఇప్పుడే మా ఇంటికి వీళ్ళ లక్ష్మీ టీచర్ వచ్చి వెళ్ళారు. ఆవిడ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. కాబట్టి నేను కూడా కాదనలేకపోయాను అని చెప్పారే అంది లయ. అప్పుడు మీ నాన్నగారు ఏమన్నారు అని అడిగాను. అప్పుడు మా నాన్న ఏమన్నారంటే 4 రోజులు పర్లేదంటారా అని అడిగారు. దానికి కూడా మీ నాన్నగారు, నేను అలా అంటేనే మీకేం భయం లేదని మాటిచ్చిందండి ఆవిడ, కాబట్టి లయని కూడా పంపించండి. ఇప్పుడు మహేశ్వరి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ నాన్నగారికి కూడా పంపమని చెప్పొస్తాను. బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి సరదాగా వెళ్ళొస్తారు అన్నారే మీ నాన్నగారు అని లయ చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది కానీ నాకెక్కడో అనుమానంగా ఉంది. మేడం మా ఇంటికి వచ్చింది రాత్రి 9 గంటలకు. మేడం వెళ్ళేసరికి 9:20 అయ్యింది. ఆ తరువాత నాన్న వచ్చి పడుకున్నారు. పోనీ నేను నిద్రపోయిక వెళ్ళారా అంటే నేను చాలాసేపు మెలకువగానే ఉన్నాను అని బుర్ర నిండుగా ఉన్న సంశయాలతో, లయ, మా నాన్నగారు మీ ఇంటికి ఎన్నింటికి వచ్చారు అని అడిగాను. లయ ఒక్క నిమిషం ఆగి పైకి చూస్తూ, ఎన్నింటికా అనుకుంటూ, గుర్తొచ్చిందే, కరెక్ట్గా 9ంటికి అనేసింది. నా ఆశ్చర్యం రెట్టింపు అయ్యింది.
సరిగ్గా గుర్తుందా నీకు? ఆ టైంకి నాన్న మా ఇంట్లోనే ఉన్నారు. కరెక్ట్గా రాత్రి 9ంటికే లక్ష్మీ మేడం కూడా మా ఇంటికి వచ్చి నన్ను పిక్నిక్కి పంపించమని నాన్నగారిని బ్రతిమాలి ఒప్పించారు. ఆ సమయంలో మా నాన్న మీ ఇంటి దగ్గర ఎలా ఉంటారే అన్నాను. అప్పుడు లయ, లేదే, అప్పుడే నాకు బాగా గుర్తుంది. అమ్మా నాన్న రేడియోలో పాటలు వింటున్నారు కదా, రాత్రి 9ంటికే కదా రేడియోలో పాటలు వచ్చేది అంది లయ. నాకేం అర్థం కావట్లేదు. కాసేపు ఆలోచించాను, కానీ మళ్ళీ పిక్నిక్కి వెళ్తున్నామన్న సంతోషంలో ఈ విషయాన్ని పక్కన పెట్టేశాను. కాసేపటి తర్వాత మేమిలా మాట్లాడుకుంటుండగా తారా జువ్వలా వెలిగిపోతున్న ముఖంతో మహేశ్వరి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమాంతం మా పక్కన కూర్చుంది. దానిని చూసిన మేము, హే, నీకొక గుడ్ న్యూస్ అన్నాము. వెంటనే అది, మీరు పిక్నిక్కి వెళ్ళడానికి ఇంట్లో ఒప్పేసుకున్నారు కదా అని నవ్వుతూ అంది. నీకెలా తెలుసు అని ఇద్దరూ ఒకేసారి అడిగాము. నాకు అన్నీ తెలుసు, మీరే కాదు, నేను కూడా పిక్నిక్కి వస్తున్నాను. మా నాన్నని ఎవరు ఒప్పించారో మీకు తెలుసా అని కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది మహి. వెంటనే లయ కంగారుగా, నాకు తెలుసు, షాము వాళ్ళ నాన్నగారే కదా అని తన చూపుడు వేలును మహి వైపు చూపిస్తూ అంది. అప్పుడు మహి, నీ ముఖంలే, షాము వాళ్ళ నాన్నగారు కాదు, మీ నాన్నగారు అంది పెద్దగా నవ్వుతూ. మా నాన్నగారా అని నోరెళ్ళబెట్టింది లయ. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.